వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దాని విషయంలో అయితే మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికిందిరా అనుకున్నాం. కాకపోతే అది ఇచ్చిన సక్సెస్ కిక్ వేరు. కాకపోతే ఇది ఇచ్చిన సక్సెస్ కిక్ అనేది ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది కదా. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ నేను సుహాస్ గారితోనే మళ్ళీ ఒక సినిమా చేస్తాను. అంటే అదైతే అంటే ముందుగానే వచ్చింది ఓకే, కాకపోతే ఇంకా మీదట వచ్చేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉండదు. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా ఇక మీదట అయినా కాన్షియస్ చాయిస్ అనేది ఏంటంటే చేస్తే మంచి సినిమా చేయాలి. Yeah. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, స్టోరీ బాగుండాలి. స్టోరీ బాగుంటేనే మనమన్నా వెళ్ళి చూస్తాం కదండి యాజ్ యాక్టర్స్. కానీ థియేటర్ దాకా వెళ్ళి టికెట్ కొనుక్కొని 2.5 hours ఎందుకు స్పెండ్ చేస్తాము? ఫర్గెట్ రియాలిటీ అండ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్. Yeah. సో అది చేయాలంటే స్టోరీ హ్యాస్ టు బి ఇదర్ ఎంగేజింగ్ ఆర్ ఎంటర్టైనింగ్. Okay. సో ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఉండి చేసిన దానికన్నా డిఫరెంట్ గా ఉండేటట్టు. నేను విన్న కాడికి ఇండస్ట్రీలోనే మనం ఉన్నాం కాబట్టి శివాని నాగారం మ్యారేజ్ బ్యాండ్ దాని తర్వాత కూడా ఏంటంటే స్క్రిప్ట్స్ ఒప్పుకోవడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ పెడుతూ ఉంది. అండ్ ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోవట్లేదని కూడా నేను విన్నాను. అది ట్రూ కాదు నాకు తెలీదు. కాంప్లికేషన్స్ అంటే అట్లా కదండి, స్క్రిప్ట్ కాన్సెప్ట్ విషయంలో నేను అదే అడిగింది. ఎందుకని అలాగా అంత చూజీగా? అంటే అంతే కదండి. ఇప్పుడు మీరు చూసుంటే సబ్జెక్ట్ బాగుంటేనే మాది హిట్ అయింది కదా. సో ఇట్స్ నాట్ ఫర్ ద హిట్ ఆర్ ఎనీథింగ్. నాకు చేసేటప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం. అండ్ ఐ లుక్ బ్యాక్ నా జర్నీలో చాలా సెన్సిబుల్ ఫిలిమ్స్ చేశాను అన్నట్టు ఉండాలి. అంతే తప్ప ఎందుకు చేశాను, అయ్యో ఎందుకు ఒప్పుకున్నాను అనకుండా వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ అన్నట్టు. గ్లామరస్ రోల్స్ కానీ పెద్ద మూవీ కానీ అట్లా వస్తే మీరు యూఆర్ రెడీ టు యాక్సెప్ట్? ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను ఇదే చేస్తాను అదే చేయను అని అలా ఏం లేదు. అన్ని జానర్స్ అన్ని క్యారెక్టర్స్ కవర్ చేయాలని ఉంది నాకు. ప్రొవైడెడ్ నా క్యారెక్టర్ కి కూడా ఇంపాక్ట్ ఉండాలి. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడం ఐ డోంట్ వాంట్ డూ దాట్. ఐ వాంట్ టు స్క్రీన్ స్పేస్ అని కూడా కాదు, మళ్ళీ ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా స్టోరీలో, నా వెయిట్ ఏమన్నా ఉందా, నేను ఏమైనా చేస్తున్నానా అనేది ఇట్ మ్యాటర్స్ టు మీ. లిటిల్ హార్ట్స్ తో ఇండస్ట్రీలో కానీ బయట ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఊపు అనేది కూడా వచ్చింది ఇన్ 3 matters ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే చిన్న బడ్జెట్స్ అయినా కానీ పెద్ద హిట్ కొట్టచ్చు అని, అది ఈవెన్ డైరెక్షన్ విషయంలో సాయి మాడతాను. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు అని మౌలి నుంచి. అండ్ తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని మీ నుంచి. స్వీట్, థాంక్స్ అండి. హౌ యు ఫీలింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారండి తెలుగు అమ్మాయిని. అంటే ఆ సపోర్టే వేరే. మన తెలుగు అమ్మాయి అని వాళ్ళు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ ఆర్ లవ్. మేము వెళ్తూ ఉన్నాం ఈ థియేటర్ విజిట్లకి ఆర్ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా కానీ అసలు వెరీ వార్మ్. అసలు ఎనర్జీస్ చాలా తక్కువ మందికి దొరుకుతుందండి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మౌలిత ఎలా ఉందండి? వెరీ ఫన్ అండి. అసలు పాయింట్ ఏంటంటే వి బికమ్ లైక్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏదో సెట్కి వెళ్ళామా వచ్చేసామా ఈవెంట్కి వెళ్ళామా అలాగా లేదు. చాలా ఫ్రెండ్లీగా అందరం జోక్స్ వేసుకుంటూ చిల్ అవుతూ చాలా వైబ్ నైస్. ఫుల్ వైబ్ లోనే అందుకే హిట్ కూడా అలాగే వైబ్ తెప్పించేసారు. అవునవునవును ట్రూ. లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టికులర్ గా ఒక సీన్ ఒక మూమెంట్ మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను, సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బెంగళూరు పోర్షన్ నాకు చాలా ఇష్టం అండి. చాలా మంది అయితే స్టేటస్ లో పెట్టుకొని ఓన్ ఫార్వర్డ్ చేసుకుంటారు. అంటే నేను ఈవెన్ వెన్ ఐ వాజ్ షూటింగ్ సినిమా అంతా ఎంజాయ్ చేశాను, కానీ ఆ బెంగళూరు సీక్వెన్స్ మేము చాలా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే మాకు అది చాలా క్రూషియల్ అండి. అప్పటి వరకు మేము స్టూడెంట్స్ లా ఉన్నాము. ఆ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కన్విన్సింగ్ గా చూపించాలి, ఏదో ర్యాండమ్ గా చేయడం కాదు. అండ్ వీ హ్యాడ్ టూ వీక్స్ టైం అంతే. ఆ 2 weeks లో మేము 5 years తర్వాతలా కనిపించాలి అంటే మేము వి వర్క్డ్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్, వి వర్క్డ్ ఆన్ అవర్ లుక్స్. మౌలి గడ్డం పెంచాడు, కొంచెం వెయిట్ పెంచాడు ఇంకా పెద్దగా కనిపించడానికి. అప్పటికే మాకు డౌట్ ఉండింది, బానే ఉంటుందా, కన్విన్స్ అవుతారా జనాలు 5 years తర్వాత షూట్ చేసామా ఇది అని. బికాస్ వీ హ్యాడ్ తక్కువ బడ్జెట్, తక్కువ డేస్, 30-35 days లో షూట్ చేసామండి మొత్తం డబుల్ కాల్ షీట్ మధ్యలో. సో అంత క్రంచ్ ఉండింది. అండ్ అసలు అది అవుట్పుట్ బయటికి రాగానే మాకు చాలు వీళ్ళు బెంగళూరు సాంగ్ కి ఇంత లవ్ వస్తుంది. బెంగళూరు పోర్షన్ అంతా కూడా గొరిల్లా షూట్ మోడల్లో వెళ్ళారని చెప్పేసి అన్నారు కదా. ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ మౌలిని గుర్తుపట్టడం కానీ మధ్యలో ఏదైనా జరిగిందా అట్లాంటి ఇన్స్టెన్స్? చర్చ్ స్ట్రీట్ లో గుర్తుపట్టారండి. ఓకే.
వచ్చారు, సెల్ఫీ తీసుకొని వెళ్ళారు. సినిమానా బ్రో, నైస్ బ్రో అన్నారు అంతే. ఓ సినిమా అని చెప్పారు వాళ్ళకి. అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కెమెరా ఉండింది. ఉమ్. ఓ నైస్ బ్రో, చూస్తాం కానీ వాళ్ళకి తెలియదు లిటిల్ హార్ట్స్ అని. అప్పటికి ఏం అనౌన్స్ చేయలేదు మేము. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ కొన్ని చేస్తూ ఉన్నారు రీల్స్ కానీ. దెన్ లేటర్ యూ ఎంటర్డ్ యాస్ ఎ సింగర్ తర్వాత హీరోయిన్. అంటే ఐ వాజ్ నెవర్ ఇంటూ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్ అండి. నేను అంటే సింగర్ గానే అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మరి మౌలి అంత ఇన్ఫ్లుయెన్స్ ఆ, కాదు, ఆ. మన రేంజ్ లో అలాగా. లేదండి అసలు నాకు నేను మూవీ ఇండస్ట్రీ అంటే అంబాజీపేట రిలీజ్ అయినప్పటికే ఐ హ్యాడ్ ఓన్లీ సమ్ 150 or 200 ఫాలోవర్స్ అండ్ అది ప్రైవేట్ అకౌంట్ 150 or 200? అంతే. ట్విట్టర్ సారీ ఐ థింక్ 1000 ఫాలోవర్స్ ఆర్ ఐ సంథింగ్. థింక్ 8,000 అని నేను అనుకుంటా. లేదు అంత లేదండి, అంత లేదా? అంత లేదండి. ఓకే. 1000 అది కూడా అందరు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళే. సో ప్రైవేట్ అకౌంట్ ఉండింది. సో ఐ వాస్ టోల్డ్ అంటే మా మార్కెటింగ్ టీమ్ నుంచి ఇప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఇట్ అ పబ్లిక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ వేసుకోవాలి. ట్విట్టర్ నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. సో వాళ్ళు నాకు స్కూల్ లాగా అన్ని బేబీ ఫీడింగ్ నాకు అంతా నేర్పించారు. ఓకే ట్విట్టర్ ఇలా కోట్ చేయాలి, ఇలా రీట్వీట్ చేయాలి, రీల్స్ ఇలా ప్రమోట్ చేయాలి అని. సో ఐ లెర్న్ అ లాట్ త్రూ ఫిల్మ్స్. తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు త్రూ ట్రైనింగ్. ఓకే. అండ్ సో ఈ ప్రయాణం అనేది ఎలా సాగింది ఇంటూ ద మూవీస్? ఎప్పుడు అనుకోలేదండి అంటే యాక్టింగ్ సైడ్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్. నాకు మ్యూజిక్ సైడ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలని ఉండింది. మ్యూజిక్ సైడ్ అయితే ఉన్నాను. ఇంకా ఐ వాజ్ పర్ఫార్మింగ్ మా తమ్ముడితో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే. యా మా తమ్ముడు చాలా ఫేమస్ అయిపోయాడు అంటే అందరూ మీ వల్ల ఫేమస్ అయ్యాడు కదా. వాడు మొన్న ఆఫీస్ వెళ్తుంటే కూడా బ్రో నువ్వే కదా సావాను. అవును బ్రో ఏమైంది, నేనేమో తప్పు. వాడు భయపడతాడు పాడుకు. లేదు బ్రో మీ అక్క మీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది చూసాను. వాడు కాల్ చేసి థ్యాంక్స్ నీ వల్ల నేను ఫేమస్ అయ్యాను. సో యా కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడు అలా ప్లాన్ లేకుండే మ్యూజిక్ చేస్తుండే, మేము ఈవెంట్స్ చేస్తుండే, లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ నేను పిల్లలకి నేర్పిస్తుండే అండి, సంగీతం నేర్పిస్తుండే ఆన్లైన్. సో అలా ఐ గివ్ అన్ ఆడిషన్ ఫర్ జాతిరత్నాలు. చిన్న క్యారెక్టర్ అండి. చిన్న క్యారెక్టర్ కి ఇచ్చారా లేకపోతే చిట్టికి ఇచ్చారా? లేదు ఓన్లీ ఫర్ ద చిన్న క్యారెక్టర్, న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. ఒక డైలాగ్ టిఎన్ఆర్ గారి డైలాగ్ తర్వాత వస్తుంది నా డైలాగ్ సెకండ్ హాఫ్ లో. ఆ తర్వాత అసలు అది ఉంటుందో లేదో కూడా తెలియదు అనుకున్నాను. ఇది చిన్న బిట్ కదండి, ఎడిట్ లో కూడా తీసేయచ్చు. సో అలా ఉంచారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే పర్లేదు ఒక చిన్న రోల్, పెద్ద సినిమా. జాతిరత్నాలు వాజ్ సూపర్ హిట్ అప్పుడు. సూపర్ హిట్. సో అలాంటిది ఆఫ్టర్ దాట్ అంబాజీపేట కేమ్. దానికి కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. వాళ్ళు హీరోయిన్ గానే పిలిచారు. నాకు తెలీదు నరేషన్ అంతా ఇచ్చి డే 1 షూట్ వరకు నేను నమ్మలేదు అసలు. నేను సినిమా ప్రాంక్ చేస్తున్నారేమో. మా డైరెక్టర్స్ ప్రాంకులు చేయరు, సినిమా ఇది చాలా సీరియస్ గా షూట్ చేస్తున్నారు, నమ్ము ఇప్పుడన్నా అంటే అప్పుడు ఓకే దిస్ ఇస్ సినిమా. బట్ యా వెరీ హ్యాపీ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్స్. అండ్ సుహాస్ తో ఇంకొక సెకండ్ మూవీ చేయడానికి రీజన్ ఏంటి? హిట్ పేరేనా? అలా ఏం లేదండి, స్టోరీ వచ్చింది నాకు, ఇలా ఒక స్టోరీ ఉంది వినండి అన్నారు. అది కూడా చాలా అది కామెడీ జానర్ అన్నమాట. మరి లిటిల్ హార్ట్స్ కామెడీ కదా? అది కామెడీ ఎంటర్టైనర్, డ్రామా కూడా ఉంటుంది అందులో. యా సిమిలర్, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి, స్టోరీ లైన్ డిఫరెంట్. ఇది కాలేజ్, అది గ్రోన్ అప్ రామ్ కామ్. సో అండ్ నేను సుహాస్ గారితో ఫస్ట్ సినిమా చాలా ఇంటెన్స్ ఎమోషనల్, బ్రేకప్ అయిపోయి ఏడ్ చేసి, సో అలా కాకుండా చేస్తే ఏదైనా ఒక హ్యాపీ ఎండింగ్ చేద్దామని ఇద్దరం అనుకున్నాము. అండ్ లక్కీలీ ది స్టోరీ కేమ్ బై అండ్ ఫన్ ఫిల్మ్. ఈ లిటిల్ హార్ట్స్ విషయంలో కూడా ఒకసారి ఆడిషన్ కి వెళ్ళారంట కదా, మార్తాండ్ పిలిపించారు, అంటే శ్రీజిత్ మిమ్మల్ని తీసుకొని వచ్చారు మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. అవునవును. అంటే దీని తర్వాత ఓకే, బట్ కాకపోతే ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయన్నాడు. అంటే మధ్యలో ఐ వాజంట్ వెల్ అండి. సో ఒక వాళ్ళకి డిలే అవుతుండే షూట్ టైమింగ్ కూడా. సో వాళ్ళు అసలు మేబీ షీ కెన్ నాట్ కమ్ ఏమో నా హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి అనుకున్నారు. బట్ ఫైనలీ ఐ మేడ్ ఇట్. సో ఓకే. అరే ఫ్రెంచ్ బియర్డ్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళారు. నాకు నార్మల్గా ఆడిషన్కి వెళ్ళే ముందు ఐ యూజువల్లీ ఆస్క్ దెమ్ ఎలా రమ్మంటారండి, ఏదన్నా పర్టిక్యులర్ అవుట్ఫిట్ లుక్ అంటే బేసిక్ ఇండియన్ లో రండి వెస్టర్న్ లో రండి అంటారు. వాడతా అండి అసలు ఎంత డీటెయిల్ గా, షార్ట్ కుర్తి, జీన్స్, ఫ్రెంచ్ బ్రేడ్, జీరో మేకప్,
కార్టిక్ పెట్టుకొని రా. ఆ, ఇలా చెప్పంగానే నేను ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఇంత ప్రిపరేషన్ అప్పటికప్పుడు ఉమ్, నా కాలేజ్ బట్టలు తీయాల్సి వచ్చిందండి. కుర్తీ లాంగ్ కుర్తీలు వేసుకుంటాం కదా పెద్ద అయిపోయాక. ఓకే. డిగ్రీ బట్టలు అన్ని తీసి అవి పడుతున్నాయా లేవా కుట్లిప్పుకొని అవంతా పెద్ద ప్రిపరేషన్. జడేసుకోవాలన్నాడు ఇప్పుడు. ఓకే జడేలా ఓకే గుర్తుంది. ఓకే ఫటాఫట జడేసుకొని నో మేకప్ అంతా డీటెయిల్ గా వెళ్ళినాక ఓకే ఓకే లుక్ ఓకే ఇప్పుడు యాక్టింగ్ చూద్దాము ఉమ్, అని ఆడిషన్ అయిపోయాక అప్పుడు అడిగాను కాత్యాని కనిపించిందా? ఆ. కాత్యాని ఇలానే ఉన్నావు. సరే కరెక్ట్ కరెక్ట్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.